ప్రైజ్ లాడండి. నేను మీ తమ్ముడు జోషిని. ప్రస్తుతం ఇప్పుడు ఉషా అమ్మగారి ఇంటికాడ ఉన్నాను. అమ్మ, మీ గురించి విన్నాను. దేవునిలో చాలా అనుభవం కలిగి తగ్గింపు స్వభావంతో దేవుని కృప అండి పరిచయం చేస్తూ ఉన్నారు. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని వీక్షకులకి తప్పకుండా వివరించమని చెప్తాను. తప్పకుండా అండి. ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి యేసుక్రీస్తు నామములో. నా పేరు ఉషా అండి. ఉషా ఎలమంచిలి అని వాడుకైపోయింది. ఉషా మా ఇంటి పేరు ఎలమంచిలి కాబట్టి అందరూ ఉషా ఎలమంచిలి అంటారండి. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. మాది లంకపల్లి అనే విలేజ్ అండి. విజయవాడకి 45 కిలోమీటర్స్ దూరంలో విలేజ్ అండి మా స్వగ్రామం. మా తండ్రి, ఆయన పేరు మల్లేశ్వరరావు గారు, అమ్మగారి పేరు కనకరత్నం. వాళ్ళకి ఆ దంపతులకి 3 సంతానం అండి. ప్రథమ కుమార్తెను నేను, నా తర్వాత 2 తమ్ముళ్ళండి. నేను అన్య కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు యేసుక్రీస్తు ప్రభు అస్సలు తెలియదండి. పేరు వినలేదు ఇంతవరకు. ఆ సమయంలో బాల్య దశలో నేను వినలేదండి. మా పేరెంట్స్, మా నాన్నగారు పూజలు చేసేవారు కాదు, కానీ ఆయన చేసేవారు కాదు, కానీ మా తల్లిగారు పూజలు చేసేవారు. నేను కూడా వారితో పాటు గుళ్ళకి వెళ్ళటం, ఆశ్రమాలకి అట్లా వెళ్ళటం అలా జరుగుతూ ఉండేది. కానీ నాలో ఏదో అసంతృప్తి అండి, ఏదో వెలితి. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆయన మన నాసికారంధ్రముల్లో, నరుని నాసికారంధ్రముల్లో జీవవాయువుని ఊదారండి. ఆయన ఆత్మ, ఆయన పోలిక మనలో రూపింపచేసి ఆయన తన పోలికలో మనం చేసుకున్నారు. కాబట్టి దైవాత్మను ప్రతి ఆత్మ కూడా అన్వేషిస్తుందండి. తల్లి బిడ్డ ఉంటారు కదండి. తల్లి బిడ్డ ఉన్నప్పుడు బిడ్డ తల్లి స్పర్శను చక్కగా గ్రహిస్తుంది. తల్లి స్పర్శ అనుభవించగానే ఎక్కడ లేని తృప్తి కలుగుతుంది పిల్లలకి. అలాగే సత్యదేవుని కనుగొన్నప్పుడు ఆయన ఆత్మ మన ఆత్మతో అనుసంధానమైనప్పుడు అది ఎక్కడ లేని తృప్తి కలుగుతుందండి, ఎక్కడ లేని శాంతి కలుగుతుందండి. అలా నా ఆత్మకు మాత్రం నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఈ పూజించే వాటిలో జీవం లేదు, ఎందుకు ఇలా పూజిస్తున్నారో నాకు తెలియట్లేదు అనే తలంపు నన్ను వెంటాడుతూ ఉండేది. ఏదో పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాం నామకార్థంగా. అలా మా ఇంట్లో పూజలు తక్కువేనండి, పూజలు చేసేవాళ్ళు కాదు, కానీ విగ్రహాలు పటాలు ఉంటూ ఉండేవండి. నాకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే పసుపు కుంకుమ ఇట్లా వేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఊరికి చేతులతో ఇట్లా దండం పెట్టుకుంటారు. మరి అది ఆత్మకు ఏం సంబంధమో నాకు అర్థం కాదండి. మన ఆత్మకు పరిశుద్ధత ఎలా కలుగుతుందో అర్థం కాదండి. అసలు మనము ఎలా పుట్టాం, ఎవరు మన పుట్టించిన వారు ఎవరు అన్న తలంపులు నన్ను వెంటాడుతూ ఉండేవి. అలా నా బాల్యకాలం అంతా కూడా గడిచిపోయిందండి. నా 10th క్లాస్ వరకు కూడా నేను యేసు ప్రభువుని గురించి వినలేదండి. రక్షకుని గురించిన వర్తమానం నాకు ఎక్కడ వినపడలేదు. అయితే 10th క్లాస్ వరకు మా ఊర్లో ఎక్కడ సువార్త మీటింగ్లు పెట్టడం కానీ, చర్చెస్ కానీ అస్సలు లేవండి. మీ గ్రామంలో చర్చిలే లేవమ్మా? లేవండి, అసలు చర్చిలు లేవు. అసలు యేసు ప్రభు అనే మాట ఇంతవరకు వినలేదండి. అంతవరకు నా బాల్యకాలంలో 10th క్లాస్ వరకు నేను వినలేదండి. అయితే అలా పెరిగానండి. మా నాన్నగారు చాలా ప్రేమగా, చాలా అసలు ఎంత ఎఫెక్షనేటివ్గా పెంచారంటేనండి, అల్లారు ముద్దుగా. అసలు ఊర్లో అందరూ కూడా అనేవారు అనమాట, అసలు ఎంత ప్రేమో మల్లేశ్వరరావు గారికి వాళ్ళ అమ్మాయి ఏంటి అని చెప్పేసి చాలా ప్రేమగా పెంచుకున్నారు నన్ను. అయితే అలా నేను ఏ కష్టం తెలియకుండా పెరిగానండి. ఏ కష్టం తెలియదు, హాయిగా చక్కగా బాల్యదశ అంతా గడిచిపోయిందండి. కాకపోతే నాలో వెలితుండేది, ఏంటో తెలియదు, వెలితి అనేది నన్ను వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు నిజదేవుని కనుగొన్నప్పుడే ఎవరికైనా మనశ్శాంతి, సంతోషం, ఒక ఆనందం అనేది, ఒక భారం హృదయంలోంచి తొలగిపోయినట్లుగా
మనకి సత్యదేవుడు మనలో నివసించినప్పుడు ఎక్కడ లేని సంతోషం కలుగుతుందండి. ఒక ధైర్యం అనేది మహిమాయుక్తమైన సంతోషం, వర్ణింప శక్యం కాని సంతోషం కలుగుతుందండి. అయితే అలా నాకు వెళుతుండేది. ఇప్పుడు చాలామందిని చూస్తున్నామండి, ధనవంతులు ఉన్నారు, మరి సెలబ్రిటీస్ ఉన్నారండి, వాళ్ళకి ఎన్నో కోట్లు ఉంటాయి, వారు చాలా అశాంతితో ఉన్నారండి. అసలు ఎంత సంపాదించినా వాళ్ళకి తృప్తి లేదండి. మనం చాలా వార్తలు వింటున్నామండి, ఎక్కడ చూసినా నాకు శాంతి లేదు, నిరాశ, డిప్రెషను, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోకపోయినా నిరాశతో కృంగిపోయి అలా చాలా అదొక అధమస్థితికి వెళ్ళిపోతున్నారండి చాలామంది. ఎందుకంటే సత్యదేవుడు లేడు, అందుకని వాళ్ళకు అశాంతి, అసమాధానం అలా వెంటాడుతూ ఉంటుందన్నమాట వాళ్ళు. అయితే నేను అలా నా 10th క్లాస్ వరకు గడిచిపోయిందండి. తర్వాత నేను మేరీ స్టెల్లా కాలేజ్లో చదివానండి ఇంటర్మీడియట్. స్టెల్లా కాలేజ్లో చదివినప్పుడు కూడా ఎవ్వరూ నాకు రక్షణ సువార్త అనేది చెప్పలేదండి. సువార్త చెప్పలేదు, కానీ నా హాస్టల్ లైఫ్ కూడా చాలా సంతోషంగా గడిచిపోయిందండి. అసలు అలా ఆ కాలేజ్ లైఫ్ అసలు చెప్పలేనమాట. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండు అట్లా అనిపిస్తుంది. అలా ఆ 2 years కూడా చక్కగా గడిచిపోయిందండి. అయితే దేవుడు ఎవరో తెలియదు నాకు, దేవుడి పేరు వినలేదు. నేను పూజిస్తున్న, నేను ఊరికే నామకార్థంగా వెంబడిస్తున్న వాటిలో నాకు తృప్తి లేదు, అసంతృప్తి, ఏదో వెళ్తి నా హృదయంలో. అయితే మా ఫ్రెండ్స్ ఉండేవారండి, ఒక 2-3, వాళ్ళు కూడా నాకు రక్షణ సువార్త చెప్పలేదు కానండి. వాళ్ళు ఒక 2-3 కలిసి అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకునేవారు. ప్రేయర్ చేసుకుంటే నేను కూడా వీళ్ళతో కలవాలి, వీళ్ళతో కూర్చోవాలి, కాసేపు స్పెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చునేదాన్నండి. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. ఆ ప్రార్థన అర్థమయ్యేది కాదు, కానీ వాళ్ళు యేసుప్రభు నామాన్ని స్మరిస్తా అంటే ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడే గొప్ప దేవుడు, ఈ దేవుడే సత్యదేవుడు అనేది నా మనసుకి అలా దేవుని ఆత్మ ఆకర్షించిందండి. నాలో ఒప్పింపజేసింది ఆత్మ, ఈయనే దేవుడు, ఈయనే దేవుడు. అప్పుడు నాకు నిండైన సమాధానం అనేది నా హృదయంలోకి వచ్చినట్లుగా నేను గ్రహించానండి. ఈయన దేవుడు అంటే తల్లి యొక్క స్పర్శ బిడ్డ ఎలా అనుభవిస్తుందో, నేను సత్యదేవుని నమ్మినప్పుడు, ఆయన నా హృదయంలో కార్యం జరిగించినప్పుడు అలాంటి శాంతి, అలాంటి సంతోషం నేను అనుభవించానండి ఆ టైంలో. అయితే నేను నా పాపాలను ఒప్పుకుంటాం, కానీ అదేం తెలియదండి నాకు. నేను మారు మనసు పొందాలనే విషయం కూడా నాకు తెలియదండి. అసలు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, ఇవన్నీ డీప్గా నాకు అసలు ఏం తెలియదు. అంటే సిలువలో వేలాడటం, అది ఒక విగ్రహాన్ని అలా చూశానండి నేను. కాలేజ్ క్యాంపస్లో కాదండి, బయట అక్కడ క్యాథలిక్ చర్చ్ ఒకటి ఉండేదండి స్టెల్లా కాలేజ్ రోడ్లో. ఆ విగ్రహాన్ని చూశాను, అంతవరకే. ఆయన ఎందుకు ప్రాణం పెట్టారో, ఆ కాళ్ళలో చేతుల్లో ఎందుకు మేకులు కొట్టించబడి ఉన్నాయో నాకేం తెలియదండి. అలా ఏంటంటే ఆ 2 సంవత్సరాలు గడిచిపోయాయండి. ఇంటర్ 2nd year చివరిలో ఉండగా నాకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. అప్పుడు నాకు ఇష్టం లేదు మ్యారేజ్ చేసుకోవటం. యాక్చువల్లీ చదువుకోవాలని ఇష్టం అండి, కానీ పెద్దవాళ్ళు త్వరగా చేసేసేవారు కదండి ఇదివరకు. అలాగే 17 years కూడా నిండకముందే నాకు మ్యారేజ్ కుదిర్చేశారండి. మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. వాళ్ళు కూడా మాకు దూరం చుట్టాలు అవుతారండి. నాకు ఎప్పుడూ తెలీదు, నేను ఎప్పుడు చూడలేదండి వాళ్ళని, రాకపోకలు లేవు, కానీ మా చుట్టాల ద్వారా సంబంధం కుదిరి అలా సెటిల్ అయిపోయిందండి. 82లో నా మ్యారేజ్ జరిగిందండి. మ్యారేజ్ కూడా ఒక అద్భుతం అండి, మిరాకిల్. నిజంగా చెప్పాలంటే నేను ఏ సత్యదేవుని నమ్మానో ఆ సత్యదేవుని నామంలో నా వివాహం జరగటం చాలా అద్భుతం. అది నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు హిందూస్ కాబట్టి హిందూ పద్ధతిలోనే మ్యారేజ్ చేస్తారు. ఇలా జరుగుతుంది అనే విషయం నాకు అస్సలు ఊహించలేదు. అది దేవుని గొప్ప కార్యం అని నేను తప్పకుండా తలుస్తానండి. అయితే అది కూడా ఎంత ఆశ్చర్యంగా జరిగిందంటే, యాక్చువల్గా వాళ్ళు కూడా హిందూసే కదా మా చుట్టాలు. నా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. అయినప్పటికీ క్రిస్టియన్ మ్యారేజ్ జరిగిందండి. మా వివాహం క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది. అది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక అని నేను విశ్వసిస్తానండి.
అయితే అది కూడా ఎలా జరిగిందంటే, మా పేరెంట్స్ హిందూ మ్యారేజ్ చేయడానికి ఇష్టపడి ముందుకు వెళ్తుంటే మా అత్తగారు నేను ప్రభువుని అంగీకరించాను, హిందూ మ్యారేజెస్కి అయితే నేను రాను అన్నప్పుడు మా పేరెంట్స్ కూడా ఇష్టపడ్డారండి. అంటే మీ ప్రకారమే, మీ క్రిస్టియన్ మ్యారేజే చేస్తాము, మీ పద్ధతి ప్రకారమే చేస్తాము అలాగే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. యాక్చువల్గా నేను ఆత్మీయంగా బలంగా ఉంటే నేనే అనేదాన్నండి, నేను హిందూ మ్యారేజ్ చేసుకోను, నేను క్రిస్టియన్నే చేసుకుంటానని కూడా అనేదాన్నండి. నాకు ఆత్మీయంగా బలం లేదండి. నాకు అసలు యేసుప్రభు అంటే అంత డీప్గా తెలియదు. నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి ఎంత మాత్రమే నేను కోరుకునేదాన్ని. ప్రార్థన రాదు, బైబిల్ చదవటం రాదు, ఏమీ లేదండి. ఇంకా అంతవరకు బైబిల్ కూడా నా దగ్గర లేదండి అప్పటికి. అలా నా మ్యారేజ్ ఇస్మాయిల్ గారని పెదపూడి సంఘ వ్యవస్థాపకులండి, ఆయన ద్వారా పరంజ్యోతి గారి ద్వారా జరిగించారండి వివాహాన్ని. అలా 1982లో వివాహం జరిగింది. బ్యాప్టిజం తీసుకోకుండానే వివాహం జరిగిందండి యాక్చువల్గా. అంటే వాళ్ళు కూడా మాతో ఏం చెప్పలా, బ్యాప్టిజం తప్పకుండా తీసుకోవాలి అనే విషయం మాకు తెలియచేయలేదండి. అలా జరిగిపోయింది. బైబిల్స్ మార్చుకోవటం అట్లా ఆ పద్ధతిలోనే జరిగిపోయింది క్రిస్టియన్ మ్యారేజ్. ఘనంగా దేవుడు వివాహాన్ని జరిగించారు. వివాహం అయ్యాక మా హస్బెండ్ ఈసేల్ కంపెనీలో హైదరాబాద్లో ఆయన జాబ్ చేసేవారండి. 82లోనే మేము ఇక్కడికి రావటం జరిగింది హైదరాబాద్ వచ్చినా కూడా నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు లేరండి. యేసుప్రభు గురించి వివరంగా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరండి. అయితే ఇక్కడ 82 ప్రాంతంలో ఈ ఏసురావు నగర్ సరౌండింగ్స్లో, ఈ మౌలాలి ఈ సరౌండింగ్స్లో ఎక్కడా కూడానండి ఒక్క చర్చ్ కూడా లేదండి. అక్కడ ఇప్పుడు చూస్తే వందల కొలది చర్చిలు చుట్టుప్రక్కల ఉన్నాయండి, కానీ అప్పట్లో ఒక్క చర్చ్ కూడా లేదండి. ఎవరు బలపరిచేవాళ్ళు లేరు. యథాతథంగా నా జీవితాన్ని నేను అలాగే, అంటే నేను మార్పు చెందాలి అని కానీ, పాప క్షమాపణ పొందాలని కానీ, మార్పు చెందాలి, పాపాలను ఒప్పుకోవాలి, పాపాలను విడిచిపెట్టాలి, ఆయన రక్తం ద్వారా కడగబడాలి, ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం అనే విషయం నాకు తెలియదండి. జస్ట్ విశ్వాసం అంతే. పూజలు అంటూ నేను ప్రత్యేకించి చిన్నప్పుడే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. జీవం లేవు అనిపించేవి. ఇంకా తర్వాత ఎలాగూ చేయను కదా దేవుణ్ణి విశ్వసించాక. కానీ లోతుగా నాకు తెలియదు యేసుప్రభు గురించి. అలా జరుగుతూ వచ్చిందండి. నాకు ఆ పరిస్థితుల్లో నేను నామకార్థంగా అలాగే సినిమాలు చూస్తూ ఉండేదాన్నండి, నవల్స్ పిచ్చిగా చదివేదాన్ని. ఇలా దేవుడు అంటే విశ్వాసం ఉంది, జస్ట్ అంతే మామూలు లోకరీతిగా లోకస్తులు నడుచుకున్నట్టుగానే నడుచుకునేదాన్నండి. మామూలుగా సినిమాలకు వెళ్ళటం, నవల్స్ చదవటం, ఇవన్నీ లోక రీతిలో నడుచుకునేదాన్ని. అయితే అలా జీవిస్తున్నప్పుడు అండి ఒకసారి నాకు మా ఊరి నుంచి ఒక పని అమ్మాయిని తీసుకొచ్చామండి. ఆ అమ్మాయికి ఒక ఈవిల్ స్పిరిట్ పట్టిందండి. ఆ ఈవిల్ స్పిరిట్ పట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది. నాకు అసలు ఈవిల్ స్పిరిట్ అట్లా మాట్లాడటం ఇవన్నీ అనుభవం తెలియదండి నాకు. అదే ఫస్ట్ టైం నేను చూడటం. ఎప్పుడూ చూడలేదు, వినలేదు ఇలాంటి వాళ్ళని. నాకు ఇంక అసలు ఎక్కడ లేని భయం. అసలు ఆ ఈవిల్ స్పిరిట్, ఆ దయ్యాలంటేనే నాకు అసలు చాలా భయం అండి. అంటే చిన్నప్పుడు అలాగే ఉండేది కదండి. ఇప్పుడంటే మనం ఈవిల్ స్పిరిట్స్కి భయపడం. అప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసి వెంటనే మా హస్బెండ్ని అమ్మాయిని తీసుకెళ్ళి పంపించండి అని చెప్పేసి పంపించేశానండి. ఇంకా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, కానీ నాకు ఆ స్పిరిట్, భయము అనే స్పిరిట్ వదలలేదండి. చాలా భయం. ఆ భయంతోనే నేను చనిపోతాను, ఏమైపోతాను, అసలు మరణం అంటే భయం, చాలా భయం. మరణిస్తే అసలు ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏమైపోతాం అనే ప్రశ్నలు వెంటాడుతూ ఉండేయండి. ఆ పరిస్థితుల్లో నాకు దేవుడు ఒక కళ చూపించారండి మా ఫాదర్ గురించి. మా ఫాదరు హెల్దీ పర్సన్, ఎప్పుడు ఏది రావటం, జ్వరం కూడా రావటం మేము ఎప్పుడు చూడలేదండి. అయితే ఆయన సీరియస్ అయ్యి చనిపోయినట్లుగా చూపించారు. ఇదేంటి ఇలా కనిపించింది అనుకున్నాను కానండి, ఇంకా అది వదిలేసాను, మామూలుగా నార్మల్గా వచ్చి ఉంటుందిలే అనుకున్నానండి. కనిపించిన 4 డేస్కి ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారండి. అప్పుడు నాకు ఇంకా మానని వేదన అయిపోయింది హృదయంలో. ఎందుకంటే మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ప్రేమ. ఆ ఫాదర్ చనిపోవడంతో నాకు హృదయంలో మానని గాయం ఏర్పడి, ఈ భయానికి తోడు ఆ బాధ ఎక్కువైపోయి ఇంకా నేను బ్రతకను అనే పరిస్థితికి వచ్చానండి.
బ్రతకను, నేను చనిపోతాను, ఇంకా ఇట్లా ఉంటే ఇంకెన్నాళ్ళు బ్రతకనని అనుకునేదాన్నండి. ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని కాదండి. ఎవరో ఒకళ్ళు ఎప్పుడు పట్టపగలు కూడా నా వెంట ఉండాలి, తోడు ఉండాలి అని మా ఇంటి ఓనర్స్, అప్పుడు మేము రెంట్కు ఉండేవాళ్ళం, వాళ్ళ ఓనర్స్ ఇంటికి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసేదాన్ని. ఇంకా అసలు ఒక్కదాన్ని అన్నది ఉండే సమస్య లేదనమాట. అలాంటి భయం పట్టుకుందండి నన్ను. అయితే ఇలా భయంతోనే ఇలా నేను కొన్నాళ్ళు జీవనం సాగిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారండి. అది కూడా ఒక హెచ్చరిక. ఏంటంటే ఒక దీపం అండి, దీపం స్పష్టంగా దీపం ఇలా వెలుగుతా ఆ దీపంలో నుంచి మాటలు వినిపిస్తున్నాయండి. ఏమనంటే, నువ్వు మారు మనసు పొందకపోతే నీ జీవితాన్ని కొలది రోజులు చేస్తాను అనే స్వరం వినిపిస్తుందండి. ఇంకా నాకు ఆ స్వరం వినిపించడంతో మార్చుకోవాలి, కలలో కనిపించిందండి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే దీపం ఏంటి, దీపంలో నుంచి మాటలు రావటం, స్వరం వినపడతాం, ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మాట్లాడారు. నేను ఏం మార్చుకోవాలి నాకేం తెలియట్లేదండి, ఏం మార్చుకోవాలో తెలియట్లే, ఎలా మార్చుకోవాలో తెలియట్లా. అయితే ప్రభువా నేనేం మార్చుకోవాలి, నాకు ప్రార్థన చేయటం రావట్లేదు, బైబిల్ చదివితే అసలు బైబిల్ తీస్తే నాకు ఏం అర్థం కావట్లేదు ప్రభువా అని చెప్పేసి నా లోపల ఇదే విషయం అనుకునేదాన్నండి. అలా జరుగుతున్న టైంలో చర్చెస్ లేవని చెప్పాను కదండి, చర్చెస్ లేవు, ఎక్కడా కూడా ఇళ్లల్లో కూడా ఆరాధన జరిగేది కాదండి. అక్కడ డిఐ కాలనీలో హెబ్రోన్ది ఫస్ట్ అక్కడ ఇంట్లో జరిగేదండి, తర్వాత ఈ సేల్లో మందిరం కట్టారు. అయితే తర్వాత 1985లో మా పాస్టర్ గారు పెడసనగల్ అండి వాళ్ళది, ఆయన బిజినెస్ పర్పస్ ఇక్కడ చిక్కడపల్లి వచ్చారండి. ఆయన దేవుడు మాట్లాడితే ఆ పిలుపుకు లోబడి సేవకు వచ్చారండి. కస్తూరక్క అని ఇక్కడ ఉన్నారు, కస్తూరక్క వాళ్ళ ఇంట్లో ఆరాధన ఫస్ట్గా స్టార్ట్ చేశారండి. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళటం అంటే రెగ్యులర్గా కూడా వెళ్ళేదాన్ని కాదండి, ఇంకప్పుడప్పుడు అట్లా వెళ్తా ఉండేదాన్నండి. వెళ్తూ ఉన్నప్పుడు 90లో బాప్టిజం తీసుకున్నాను. అయితే అప్పుడు దేవుడు బలపరచడం, ప్రవచనాల ద్వారా దేవుడు తన పరిశుద్ధ ఆత్మతో నింపారు. భాషల వరం, ప్రవచనాల వరం, కళల ద్వారా విస్తారంగా మాట్లాడటం, కళలు ఏవైతే చూపిస్తారో దానికి అనుగుణంగా వెంటనే వాక్యం ఇచ్చేసేవారండి. అలా చాలాసార్లు జరిగింది. నాకు చాలా బలం వచ్చేదండి. ఏంటంటే ప్రభు నాతో ఉన్నాడు, ఇంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభువు అని చెప్పేసి ఇంకా నాకు బైబిల్ చదవాలి, ఎక్కువ ప్రార్థన ఎక్కువ చేయాలి అనేది నాలో స్టార్ట్ అయిందండి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థనాత్మతో నింపటం చాలా. ఇప్పుడు నేను ప్రార్థన చేశానంటే చాలా విషయాల కోసం అన్ని విషయాలు చుట్టబెట్టి చేస్తాను. అప్పట్లో నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడు బైబిల్ చదివి అప్పటి నుంచి చదవటం ప్రారంభించానండి. చక్కగా అర్థం అవటం మొదలుపెట్టింది, దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అలా దేవుడు నన్ను బలపరుచుకుంటా అప్పట్లోనే దేవుడు, నేను నిన్ను నా సేవకు వాడుకుంటానమ్మా, నీతి అనే దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, నేను భూదిగంతాల్లో నిన్ను నా సాధనంగా వాడుకుంటాననే మాటను మాట్లాడారండి. వాక్యం ద్వారా కూడా మాట్లాడారు, మరి కళల ద్వారా కూడా అనేకసార్లు చూపించారండి. నాకు చాలా ధైర్యంగా ఉండేది. ఏంటంటే కళలు ప్లస్ వాక్యం నాకు ఒకటే, అసలు ఇంత సేమ్ ఉంటే దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతా అంటే ఆనందం, సంతోషం అనేది చాలా, అసలు ఆ సంతోషం పట్టలేని సంతోషంగా ఉండేదండి. ఆ విధంగా దేవుడు బలపరుచుకుంటూ వచ్చారండి. ఒక విషయం కూడా చెప్తానండి నేను, ఏంటంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇస్తారండి. ఇప్పుడు కొంతమందికి అందరూ అపోస్తులు కాదు, అందరూ సువార్తికులు కాదు, అందరూ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కాదు, అందరూ భాషలు మాట్లాడేవాళ్ళు కాదు, అందరూ ఉపదేశకులు కాదు. నానా విధాలుగా దేవుడు తన పరిచర్య క్రమం జరిగించడానికి ఒక్కొక్కళ్ళనే ఒక్కొక్క రీతిగా దేవుడు నియమించుకున్నారండి. ఈ రోజుల్లో దేవుడిచ్చిన తలాంతులను ఆధారం చేసుకునండి వాటిని దేవుని నామానికి
దూషణకరంగా అనేకులు ఉపయోగిస్తున్నారండి. దేవుడిచ్చిన తలాంతులు దేవునికే వ్యతిరేకంగా వాడుతూ దేవుని నామానికి అన్ని జనుల్లో దూషణ పాలు చేయటానికి వాళ్ళు కారకులు అవుతున్నారండి. నాకు ఈ విషయం చాలా వేదనగా ఉంటుందండి. దేవుడిచ్చిన ప్రవచన వరాన్ని వ్యర్థంగా వాడుతూ అది శరీరానుసారమైన ప్రవచనాలు చాలామంది చెప్తున్నారండి. దర్శనాలు ఇలా వచ్చినాయి అని చెప్పేసి జనాల్ని పక్కత్రోవ తప్పించడం, రకరకాలుగా ప్రవచనాల ద్వారా దర్శనాల ద్వారా క్రైస్తవ సేవకులు కానీ క్రైస్తవ విశ్వాసులు కానీ చాలా భ్రమకు పొరుగువారిని భ్రమకు గురి చేస్తున్నారండి. అలా క్రైస్తవ సేవకుల్లోనే ఎంతోమంది దుర్బోధకులు ఉన్నారండి, అబద్ధ బోధకులు ఉన్నారు. మరి ఎన్నో రకరకాల కలిపి చెరుపుతున్నారండి, దుర్బోధలు చేస్తున్నారు. ఈ విషయం మాత్రం నాకు చాలా వేదనగా ఉంటుందండి. ఏంటంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను చక్కగా వాడాలి, తప్పకుండా వాడాలి. అది మనం కంచం కిందో కొంచెం కిందో మంచం కిందో పెట్టడానికి కాదు దేవుడు మనకు తలాంతులను ఇచ్చింది. అయితే దాన్ని సక్రమంగా మనం వాడాలండి. అది సక్రమంగా వాడినప్పుడే దేవుని నామానికి మహిమ. ఇలా స్వలాభానికి దేవుడిచ్చిన తలాంతులను స్వలాభానికి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు తలాంతులు? సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇచ్చారండి. అలా చక్కగా సత్యంలో ఎదుటివారిని స్థాపించడానికి, సత్యంలో నడిపించడానికి, సత్య సువార్త ఉన్నట్టు బోధించడానికి, ప్రకటించడానికి దేవుడు మనల్ని నియమించాడు కానండి వక్ర మార్గంలో మనకిచ్చిన వరాలను, కృపావరాలను దుర్వినియోగం చేసుకునే విధంగా దేవుడు మనకు ఆ విధంగా ఇవ్వలేదండి. కనుక ఈ విషయం నాకు ఎంతో భారంగా ఉంటుందండి. ప్రార్థన చేస్తున్నాను. ఈ దుర్బోధకులు, అబద్ధ బోధకులు, మరి అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వ్యర్థ దర్శనాలు చెప్పేవాళ్ళు, జనాల్ని పక్కత్రోవ తప్పించేవాళ్ళు, వాళ్ళు జనాల్ని పక్కత్రోవ తప్పించకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. అంతేకాకుండా అమాయక ప్రజలు ఎంతోమంది మోసపోతున్నారండి వారి ద్వారా, వారి గురించి కూడా ప్రార్థన చేస్తాను భారంతో. దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత ఏంటండి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడం. ఈ రోజుల్లో ఎలా ఉందంటేనండి, సువార్త ప్రకటించడం కంటే కూడా ఏదో నేను ఫేమస్ అయిపోవాలి, ఏదో పేరు ప్రతిష్టలు సంపాదించుకుని నేనేదో దేవుణ్ణి మరుగుపరిచేసి దేవుడి స్థానంలో తమ పేరు పెట్టుకుని తమ పేరు నిలబడాలి, పేరు ప్రతిష్టలు పొందాలి, అందరిలో గొప్పగా అవ్వాలనే అభిప్రాయాలే ఎక్కువగా ఉంటున్నాయి కానండి సత్య సువార్త ఎక్కడ ఎంతమంది చేస్తున్నారండి బాధ్యతగా? సువార్త సరైన రీతిలో ప్రకటించబడటం లేదు అనే బాధ నాకు చాలా ఉందండి. నాకు క్రైస్తవ విశ్వాసులకు వాక్యం ప్రకటించడం కంటే కూడానండి నశించిపోతున్న జనావళికి సువార్త ప్రకటించడం నాకు ఎంతో ఇష్టం అండి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసులకు సత్యం తెలుసు, వాళ్ళు మార్చుకుంటమే, హృదయం మార్చుకోవాలి. ఎంత ప్రకటిస్తున్న వాక్యం మార్చుకున్నప్పుడు వాళ్ళు ఎప్పటికీ మారరేమో. మార్చుకుంటే ఎంతో మేలు విశ్వాసులకే. విశ్వాసులు సరిదిద్దుకోవాలి, ఎలా అయినా వాళ్ళు సరిదిద్దుకోవాలని మనసు ఉన్నప్పుడు వాక్యం ద్వారా వాళ్ళు సరిచేయబడతారు. మనకు బైబిల్ అందుబాటులో ఉంది, విస్తారమైన వాక్యోపదేశకులు ఉన్నారు. విస్తారంగా సోషల్ మీడియాలో ఎంతో వాక్యం వెదజల్లబడుతుంది, సంతోషమే. కానీ దానిలో దుర్బోధలు ఉండకూడదండి. అసలు ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి మనం యాజకులైన దేవుని సొత్తుగా, యాజకులైన సమూహంగా, మనం పరిశుద్ధ జనంగా దేవుని చేత నియమించబడ్డాం. అందరూ దేవుని సొత్తైన ప్రజలందరూ కూడా సత్య సువార్త బలంగా ప్రకటించాలని. ఒక్క ఆత్మ నరకానికి వెళ్తే ఎంత వేదన అండి, అది ఎంత వేదన. ఇప్పుడు మనకి 45-50 డిగ్రీస్ వస్తేనే ఎండ ఓర్చుకునేం, ఒక తలనొప్పి వస్తేనే ఓర్చుకునేం. అలాంటి మన బాధ లాంటిది కాదా వేరే వాళ్ళ బాధ? అంతకంటే ఘోరమైన స్థితి కలుగుతుంది కదండి అక్కడ. ఎలా ఊరుకుంటాం, ఎలా నిర్లక్ష్యపరుస్తాం రక్షణని, ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం. నా రక్షణ చాలు, నా రక్షణ కాపాడుకుంటే చాలు, నా కుటుంబం రక్షించబడితే చాలు, వేరే వాళ్ళు ఏమైపోతే ఏంటి అన్న ధోరణిలోనే చాలామంది ఉంటున్నారండి. అలాంటి పరిస్థితి చాలా దుఃఖకరం అండి, చాలా బాధాకరం. అలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా మారాలండి. విశ్వాసులు ప్రతి ఒక్కళ్ళు పూనుకుని రక్షణ సువార్త చాలా బలంగా ప్రకటించాలండి. కోత చాలా విస్తారంగా ఉందండి, కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారు కొద్దిమంది కదండి. సో
మనమందరం విశ్వాసులం అందరం కూడా ఒక బాధ్యతతో, భారంతో సువార్త సేవ చేస్తూ ఉంటే ఈ లోకంలో ఎంత మార్పు వస్తుందండి, ఎన్ని కార్యాలు జరుగుతాయండి. మన ద్వారా మనం నిలబడితే దేవుడు మనకు శక్తి ఇవ్వడా? శక్తి ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఆయన బలంతో నింపుతాడు, ఆయన ఆత్మాభిషేకంతో నింపుతాడు. మన బలం వల్ల ఏం చేయలేమండి. మన బలం ఒట్టిది, మన శక్తి ఒట్టిది. ఆయన శక్తి చేతే మనం నడిపించబడుతున్నామండి. ఆయన ఆత్మ మనలో లేకపోతే మనకు ప్రార్థన వస్తుందా? మనం ఒక్క పని చేయగలమా? ఆయన కృప లేకపోతే ఒక్క పని చేయగలమా? ఏమీ చేయలేమండి. ఆయన ఆత్మ ద్వారానే కార్యాలు చేయగలం. కాబట్టి ఆయన ఆత్మను పొందిన మనం, ఆయన్ని విశ్వసించిన మనం అందరం కూడానండి సువార్త పనికి పూనుకోవాలండి. సత్య సువార్తను ఉన్నట్లుగా ప్రకటించాలండి. అది మన బాధ్యత, భారం. లేకపోతే దేవుడు మనం లెక్క అడుగుతాడండి. మనం ఏం చెప్పగలం రేపు? నీ వంటి బాధ కాదా పొరుగు వారి బాధ? ఎంతమంది నశించిపోతున్నారండి, ఎంతమంది నరకానికి వెళ్ళటానికి సమీపంగా ఉన్నారు. హాస్టల్స్లో చూస్తేనండి ఎంత వేదన పడే వాళ్ళు ఉన్నారండి, ఎంత బాధపడే వాళ్ళు ఉన్నారండి. ఒక్కరోజు మనకి ఏదన్నా బలహీనత వస్తే సరైన రీతిలో మనం ప్రార్థన సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉంటాం, మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం. మరి హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ మీద ఉంటున్నారు, అనేకులు ఐసీయూలో ఉంటున్నారు, బెడ్ రిడెన్స్గా ఉంటున్నారు. మరి నిరాశ నిస్పృహల్లో, ఆర్థిక సంబంధమైన సమస్యల్లో, శోధనలో, వేదనలో, కృంగిన స్థితిలో, అవమానించబడి కృంగిపోయి ఎంతమంది ఎన్ని బాధల్లో ఉంటున్నారండి. ఈ బాధలు ఒక ఎత్తు అయితే నరకానికి వెళ్ళటం, నరకానికి సమీపంగా వాళ్ళు ఉన్నారండి. అగ్నిలో నుంచి లాగినట్లుగా వారిని మనం రక్షించాలండి. అది మన బాధ్యత. సో మనం ఎంతవరకు ఆ బాధ్యతను చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశీలించుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. దేవుని పని చేయటానికి మనం పూనుకోవాలండి. దేవుని స్వారూప్యంలో జీవించడానికి మనం పూనుకోవాలి. మనకున్న కాలం కొద్ది కాలం అండి, మన ఆయుష్కాలం కొద్దిది. నరుని ఆయుష్కాలం ఏ పాటిదండి? ఇంతలో ఆవిరైపోయేటువంటి బ్రతుకు మనది. నిండా ఆయుష్ కలిగి జీవిస్తే 70 సంవత్సరాలు, లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఈ కాలాల్లో చూస్తే కరోనా వచ్చిన దగ్గర నుంచి మరి ఎప్పుడు బ్రతుకు అయిపోతుందో తెలియదు. చిన్న లేదు, పెద్ద లేదు, గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం. అంధకార గడియల్లో సాతాను సామ్రాజ్యం సాతాను తన బలాన్ని చూపిస్తున్న దినాల్లో, అంటే విచ్చలవిడిగా తన కార్యం చేసుకుంటున్నాడు. తనకున్న సమయం కొంచెమే అని గుర్తెరిగి సాతాను విశ్వరూపం చూపిస్తున్నాడు, తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడండి. సాతాను శక్తి కొద్దిదేనండి, చాలా కొద్దిది. మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదండి. సో మనకి దేవుడు అధికారం ఇచ్చాడు, మనకి శత్రుబలం అంతటి మీద కూడా అధికారం ఇచ్చాడు. ఆ బలంతో మనం కదలాలండి, ఆ బలంతో మనం బంధించాలండి, ఆ బలంతో మనం గొప్ప కార్యాలు చూడాలండి. దేవుడు మన పట్ల అసలు ఎవరు ఇలా నిజమైన దేవుడే ఇలా కోరుకుంటాడండి. సత్యదేవుడే ఇలా కోరుకుంటాడు. ఎంత ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించాడండి ఆయన. ఆయనలాగా కోరుకుని ఆయనలాగా ప్రేమించేవారు ఎవరు ఉన్నారండి? నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు వాగ్దానం చేసినప్పుడు మనం ఎందుకు భయపడవలసిన అవసరం లేదు కదండి. చాలా గొప్పవాడు మన దేవుడు. కాబట్టి మనం స్థిరులై నిలవాలండి. అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి ప్రయాసపడాలండి. ఆ రీతి ఎంతదిగా వాక్య జ్ఞానం కలిగి ఉన్నారు. మరి ఎందుకని మీకు ఏదన్నా సంఘం స్థాపించలేదండి? ఇప్పటి వరకు ఎందుకని మీ సంఘం స్థాపించలేదు? అటువంటి ఆలోచన మీకు రాలేదండి? లేదండి. అంటే యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్నను చాలామంది అడిగారు నన్ను. ఏదైనా నేను చెప్పాను కదండి, ఫస్ట్ నుంచి నేను సంఘంలో నాటబడి ఉన్నానండి. సంఘంలో నాటబడి ఉన్నాను. మా పాస్టర్ గారు, మేము అందరం కలిసి ఒక కుటుంబంగా మేము దేవుని పరిచర్య జరిగిస్తున్నాం, దేవుని సేవలో నడుస్తున్నాం. ఏదో ఓన్గా సంఘం పెడితేనే కాదండి, ఓన్గా చర్చి కడితేనే కాదండి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నా అభిప్రాయం ఏంటంటే, మనం ఒక సంఘంలో నాటబడినప్పుడు ఆ సంఘంలో నీకు ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఆ సంఘ సేవకులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నప్పుడు
మనము ఆ సంఘంలోంచి వేరైపోయి వేరే సంఘాన్ని పెట్టాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు మేము కలిసే చేస్తున్నాం కదండి. ఇప్పుడు కావాలంటే ఏ ప్రాంతంలోనైనా దేవుడు నిలబెట్టి మా బ్రాంచ్లోనే వాడుకోవచ్చండి. నాకు దేవుడు ఎలా వాడుకుంటానికి ఆయన ఇష్టమో, ఆయన చిత్తమో నేను అలా వాడబడటానికి నేను ఇష్టపడుతున్నానండి. నేను అలాగే వాడబడతాను. దేవుడు నిజంగా మా పాస్టర్ గారు కూడా చాలా యోగ్యులండి. ఆయన అంటే ఆయన ఏదో మెప్పు కోసం నేను మాట్లాడటం లేదు కానండి. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళ బిడ్డల్ని ఎలా ప్రేమిస్తారో అలాగే ఆత్మీయ బిడ్డలుగా మమ్మల్ని కూడా అలాగే ప్రేమిస్తారండి. అసలు మొదటి నుంచి వాళ్ళతోనే ఉన్నవాళ్ళమే కదండి. అంత ఇది చేయాల్సిన వేరేగా ఉండాల్సిన పరిస్థితి లేదండి, అవసరం లేదు. వాడబడతాం సేవలో. ఇప్పుడు నేను నా స్వతంత్రంగా కూడా నేను వాడబడుతున్నాను కదండి రకరకాలుగా. సంఘంలోంచి వేరే నేను వాడబట్టలేదండి, సంఘంలో వాడబడుతూనే సంఘంలో కూడా మా పాస్టర్ గారు సేవలో నన్ను వాడుకుంటున్నారండి. మెసేజెస్ కూడా లైవ్లో వెళ్తూ ఉంటాయండి. సండే మెసేజెస్ అవి వెళ్తూ ఉంటాయి, అట్లా కూడా వాడుకుంటున్నారండి. తప్పకుండా సంఘపరంగా కూడా వాడబడతానండి, వాడుకుంటున్నారు. ఇంకా కూడా దేవుడు బలంగా వాడుకుంటారు. నేను స్వతంత్రంగా నా పర్సనల్గా సేవ చేయడానికి కారణం ఏంటంటే, నేను అనేక మందికి నాకేదో పేరు ప్రతిష్టలు అలా అని కాదండి. నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నా ద్వారా నేను నిరుపయోగంగా ఉండటానికి వీల్లేదు. నా ద్వారా అనేక ఆత్మలకు ఏదో ఒక మేలు కలగాలి, సత్యంలో వారు స్థాపించబడాలి, సువార్త అందాలి. నేను సువార్త పరిచర్య చేస్తానండి, మెసేజెస్ చెప్తాను. మరి అంటే రకరకాలుగా రీతులుగా వాడుకుంటున్నారండి దేవుడు. ఇంటర్వ్యూస్ అట్లా వాడుకుంటూ ఉంటారండి. ఇంటర్వ్యూస్లో మెసేజెస్, తర్వాత షార్ట్ మెసేజెస్ అని, మరి పర్సనల్గా నా మెసేజెస్ అని, చర్చ్ మెసేజెస్ అని, మరి రేడియో సువార్తకి రేడియో పరిచర్యకి కూడా వాడుకుంటున్నారండి. 1 మంత్కి ఒకసారి రేడియోలో కూడా వాక్యం వస్తూ ఉంటుందండి. అలా రకరకాలుగా. అదే కాకుండా వీడియో బైబిల్ రికార్డింగ్ కూడా దేవుడు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇచ్చిన దర్శనం అండి. అది మొత్తం బైబిల్ అంతా నేను ఆడియో వీడియో బైబిల్ రికార్డింగ్ చేయాలి అని చెప్పేసి న్యూ టెస్ట్మెంట్ అంతా అయిపోయిందండి. ఓల్డ్ టెస్ట్మెంట్ నెహెమ్యా వరకు వచ్చిందండి. సో ఇంకా అలా టెక్స్ట్ మెసేజ్లని అలా రకరకాలుగా దేవుడు అట్లా వాడుకుంటూ వస్తున్నారండి. సువార్త సేవలో వాడుకుంటూ వస్తున్నారు. నేను గిద్యోన్ ఆక్సిలరీ సెక్రటరీగా దేవుడు నన్ను ఎలెక్ట్ చేశారు. ఫ్రెండ్స్ ద్వారా రక్షణ సువార్త వినలేదు కానండి, చర్చికి రమ్మని చెప్తారు, అంతవరకే మేము విన్నాం. ఇంత డీప్గా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ అండి. డీప్గా చెప్పిన వాళ్ళు లేరు మాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది అంటారు మేము ఇంతవరకు వినలేదండి సువార్త అని చెప్పేసి అంటారు. నాకు అనిపిస్తుంది పట్టణాల్లోనే సువార్త వినలేదు అనిన వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, మరి కొండ ప్రాంతాల్లో, ఏన్సీ ప్రాంతాల్లో, దీవుల్లో అమాయక ప్రజలు, అనాగరిక ప్రజలు ఎంతమంది ఉన్నారండి. ఎంత భారం ఉండాలండి, మనకి ఎంత భారం ఉండాలి. అది నాకు చాలా వేదన అనిపిస్తుందండి. ప్రార్థన చేస్తాం నశించిపోయే ఆత్మల కోసం, భారంతో కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చాలామంది మరి హతసాక్షులు ఉన్నారంటే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారండి. తోమ మన దేశానికి రాబట్టే కదండి, మన తమిళనాడుకి, కేరళ రాష్ట్రానికి రాబట్టే కదండి, తమిళనాడుకి రాబట్టే కదండి మనకి ఇండియాకి సువార్త అందింది. ఎవరో ఒకళ్ళు ప్రకటించకపోతే జనాలు ఎలా వింటారండి. కొంతమంది అంటారు ఏం ప్రకటించక్కర్లేదు, మన జీవిత విధానమే వాళ్ళని మారుస్తుంది అంటారండి. ఓకే, జీవిత విధానము కావాలి, మనం ప్రకటించకుండా జీవిత విధానం ఏంటి, ఎవరిని మనం ప్రకటించకుండా ఎలా వింటారండి, వినకుండా వాళ్ళు ఎలా రక్షణలోకి వస్తారండి. అది కరెక్ట్ కాదు కదా. మన జీవిత విధానం, ప్రవర్తన మంచిగా ఉండాలి, ప్లస్ మనం వెళ్ళాలి, ప్రకటించాలి, మనకు సాధ్యమైనంత వరకు ప్రయాసపడాలండి. అది. మీకు ఎంతమంది బిడ్డలమ్మా? 2 అండి, పాప బాబు. ఇప్పుడు ఏం చేస్తారమ్మా వాళ్ళు? పాప మ్యారేజ్ అయిపోయిందండి 2కి. పాప వాళ్ళు బెంగళూరులో ఉంటారు,
బాబు యుఎస్లో ఉండేవాడండి, వచ్చేసాడు. మా పిల్లలు అందరూ రక్షణలోకి వచ్చారండి, రక్షించబడ్డారు. చిన్నప్పటి నుంచి వారికి విశ్వాసమే, దేవునిలోనే ఉన్నారండి. మా హస్బెండ్ కూడా విశ్వాసమేనండి, నా పెళ్ళైనప్పటి నుంచి కూడా విశ్వాసమే. కాకపోతే కొన్నాళ్ళు బాప్టిజం తీసుకోలేదండి, ఆ తర్వాత కాలంలో బాప్టిజం తీసుకున్నారు. కుటుంబ ప్రార్థనలో ఏకీపించడం, కాకపోతే ఆయన ఇండివిజువల్గా సేవ్ చేయటం అట్లా లేదండి, మామూలుగా లేదు. కానీ మీకు సపోర్ట్గా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు, ప్రార్థన అది చేసుకుంటారండి, బాగానే విశ్వాసంలోనే ఉన్నారండి ఆయన కూడా. చాలా థ్యాంక్స్ అమ్మ, మీ అమూల్యమైన సాక్ష్యాన్ని ఇంత టైం కేటాయించి విశ్వాసులకు కూడా మంచి వర్తమానం చేశారు. మీకు ప్రత్యేకమైన వందనాలమ్మ. థ్యాంక్ యూ బ్రదర్, మీకు కూడా చాలా ప్రత్యేకమైన వందనాలు. ఇంత దూరం మీరు ప్రయాసపడి వచ్చారు, మరి ఇంతసేపు ప్రయాసాన్ని అనుకోకుండా స్పెండ్ చేసుకుని సాక్ష్యాన్ని పంచుకుంటానికి మీరు స్పెండ్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.